परमात्मने परमधामस्य देहिने अनुरागं चित्स्याय సోదరులారా, ఇది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్క పత్రికా మీడియా సోదరుల సహకారం కూడా మొన్న టాస్క్ ఏదైతే జాబ్ మేళ విజయవంతం కావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ వర్కర్ ఈ రోజు అందరూ కూడా మా చందూరు మధు గాని, మా కౌన్సిలర్లు గాని, సింగరేణి కార్మికులు గాని, టీఓ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు గాని, కలెక్టర్ గాని, ఎస్పీ గాని, పోలీసులు గాని, సపోర్ట్ వర్కర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహకారంతో జాబ్ మేళ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని సంబరపడకుండా ఆ జాబ్ మేళలో పాల్గొన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదాకా నా యొక్క పోరాటం ఉంటుంది. 12 నెలల్లో వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు పొందే వరకు టాస్క్ ను ఈ ప్రభుత్వాన్ని నిద్ర పోనీయకుండా ఉంటాను. దానికి ముఖ్యంగా మన జిల్లా మంత్రి, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో టాస్క్ కూడా మన యొక్క జాబ్ మేళ కార్యక్రమం మొదలుపెట్టా. వారిని తీసుకొచ్చి ఏదే విధంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా 50 కంప్యూటర్లు పెట్టి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో ఓపెన్ చేయించి 8,000 మంది ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళనందరినీ కూడా పిలిపించి నా ఆఫీసులో 4 పిఏలు ఉన్నారు, ఒక 3 మొత్తం కూడా 8,000 మంది వచ్చి ట్రైనింగ్ పొందే వరకు పూర్తిగా సహకారం తీసుకొని అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు మరి తీవ్రంగా పనిచేయడం కూడా జరుగుతుందని ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరిచి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సింగరేణిలో ఈరోజు సింగరేణి జిఎం ద్వారా సంస్థ ద్వారా ఈ యొక్క మరి స్కిల్ డెవలప్మెంట్ ను ప్రారంభించినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున సింగరేణి యాజమాన్యానికి వేదిక మీద ఉన్నటువంటి మరి డైరెక్టర్లకు కానీ, ముఖ్యంగా బలరాం నాయక్ గారు కానీ, జిఎం గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.